హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. మేమైతే కేఫ్ నిలోఫర్ వచ్చేసాం. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చాం, ఎందుకు రావాల్సి వచ్చింది అనేది లాస్ట్ లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. కేఫ్ నిలోఫర్ కి చాలా హిస్టరీయే ఉంది. దీనిని 1978 లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో ఒక చిన్న టీ స్టాల్ రన్ చేసేవాళ్ళంట. తర్వాతకి వీళ్ళ ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి లక్డీ కపూర్ లో ఓపెన్ చేశారు. మనం వచ్చింది అక్కడికి. ఇప్పుడు వీళ్ళకి హైదరాబాద్ లో ఓవరాల్ 4 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కేఫ్ లోనికి ఎంటర్ అయ్యాం. చూడొచ్చు, మనకి 2 కౌంటర్స్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ కౌంటర్ లో టోకన్ తీసుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ కౌంటర్ లో ఆర్డర్ పికప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కేఫ్ నిలోఫర్ ప్రొడక్ట్స్ లైక్ టీ పౌడర్, బిస్కెట్స్, టోస్ట్ లాంటివి సేల్ చేస్తున్నారు. నాకైతే ఈ కేఫ్ నిలోఫర్ వాళ్ళ ఉస్మానియా బిస్కెట్స్ చాలా నచ్చినాయి. దీని ప్రైస్ వచ్చేసి 220. మేము దేనికోసం అయితే వచ్చామో అది ఈ బిల్డింగ్లో లేదంట. సో మేమైతే వాళ్ళ నెక్స్ట్ బిల్డింగ్లోకి వెళ్ళాము. అది జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే మనకు కావాల్సిన ఐటమ్ దొరుకుతుంది అన్నారు. వెళ్ళి ఆర్డర్ చేద్దాం. మేమైతే 3rd ఫ్లోర్లోకి వచ్చేసాం. వీళ్ళు సర్వ్ చేసే ఐటమ్స్ అన్ని డిస్ప్లేలో పెట్టారు. మనకి నచ్చిన ఐటమ్స్ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, 4 o'clock కూడా ఎంత క్రౌడ్ కనిపిస్తుందో. నార్మల్గా డే టైంలో ఉన్నట్టే అనిపిస్తుంది. మాకు టేబుల్ దొరకడానికి చాలా టైం పట్టింది. ఫైనల్లీ మా ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. మేము ఇంత ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి దేనికోసం అయితే వచ్చాము అది మా టేబుల్ పైకి వచ్చేసింది. దీని పేరు వచ్చేసి మలాయ్ బన్. ఇది ఓన్లీ ఎర్లీ మార్నింగ్స్ లోనే దొరుకుతుంది. మేమైతే 2 మలాయ్ బన్స్, 4 చాయ్ ఆర్డర్ చేసాము. ఈచ్ మలాయ్ బన్ వచ్చేసి 100 రూపీస్ అండ్ చాయ్ వచ్చేసి ఈచ్ 60 రూపీస్. మలాయ్ బన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. టీ విత్ మలాయ్ బన్ ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.